కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులు అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా దిలీప్ను అరెస్ట్ చేశారన్నారు కేటీఆర్. ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడమేనా ప్రజాపాలన అంటే అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చును అనుకుంటే అది మీ భ్రమేనన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు మరింత పుట్టుకొస్తారని స్పష్టం చేశారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదని, రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ సర్కారు మరో దౌర్జన్యకాండకు పాల్పడింది. తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్, తెలంగాణవాది కొనతం దిలీప్ను సైబర్ క్రైమ్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియాలో కొనతం దిలీప్ ఎత్తి చూపుతున్నారు. దీంతో రేవంత్ సర్కారు కొనతం దిలీప్ను టార్గెట్ చేసి 6 నెలలుగా వేధిస్తుంది. ప్రజల పక్షాన నిలబడుతున్న వారిపై కాంగ్రెస్ సర్కారు అనుసరిస్తున్న విధానం, పోలీసుల తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో కాకీల దౌర్జన్యమేంటని ప్రశ్నిస్తున్నారు. కొనతం దిలీప్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అక్రమ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. దిలీప్ను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారన్నారు. కొంతకాలంగా ప్రభుత్వ అసమర్థ చేతగానితనాన్ని దిలీప్ ప్రశ్నించడాన్ని రేవంత్ సర్కారు తట్టుకోలేకపోతుందన్నారు. గతంలో కూడా తప్పుడు కేసులో ఇబ్బంది పెట్టారని ప్రయత్నిస్తే హైకోర్టు చీవాట్లు పెట్టినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. ఎలాగైనా దిలీప్ గొంతు నొక్కాలన్న ఉద్దేశంతో మరోసారి అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని దుయ్యబట్టారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏ కేసులు అదుపులోకి తీసుకుంటున్నారో కూడా చెప్పకుండా దిలీప్ను అరెస్టు చేశారన్నారు కేటీఆర్. ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కడమేనా ప్రజాపాలన అంటే అని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో పాలన కొనసాగించవచ్చు అనుకుంటే అది మీ భ్రమేనన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు మరింత పుట్టుకొస్తారని స్పష్టం చేశారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 9 నెలలుగా తెలంగాణలో వాక్ స్వాతంత్రం లేదని, రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ అక్రమ అరెస్టును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ గారు. దేవి ప్రసాద్ గారు, నమస్తే అండి. హలో. దేవి ప్రసాద్ గారు, ఎలా చూస్తారు? మొత్తంగా అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, గతంలో జరిగాయి, ఇప్పుడు కూడా దిలీప్ కుమార్ని అరెస్టు చేశారు. దీన్ని ఎలా చూస్తారు? ఇందిరమ్మ రాజ్యం అంటే అందరు కూడా ఏమనుకున్నారంటే, తెలియనటువంటి వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అంటే ఏదో గత కేసీఆర్ పరిపాలన కంటే మెరుగైనటువంటి పరిపాలన వస్తుందేమో అని భ్రమపడ్డారు. కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యము, అత్యవసర పరిస్థితి విధిస్తాము, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తాం, మాట్లాడే వాళ్ళను చంపేస్తాం అనేటువంటి పద్ధతిలో ఈ 9 నెలల కాంగ్రెస్ పరిపాలన జరుగుతున్నదనేటువంటి మాట వాస్తవం. కొనతం దిలీప్ గారు ఒక పౌరుడుగా, ఒక మేధావిగా ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఆయన తనదైన శైలిలో స్పందిస్తే దానికి అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. గతంలో హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇవాళ కేసు వివరాలు చెప్పరు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పరు, ఇంటికి వచ్చి బలవంతంగా అరెస్ట్ చేయడం అంటే ఇది ఎక్కడికి పోతున్నది? అసలు తెలంగాణను తెచ్చుకున్నది ఎందుకేనా అనేటువంటి ఒక బాధ ఇవాళ మాలాంటి ఉద్యమకారుల్లో కలుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తా ఉన్నది, ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నది.
ప్రభుత్వం ప్రశ్నిస్తే వాటికి ప్రశ్నలకు సమస్యకు పరిష్కారం చెప్పాలి కానీ ప్రతీకార పాలన చేసే విధంగా ప్రజల మీద ఈ నిర్బంధం చేయడం అనేటువంటిది ఇది మంచిది కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకొస్తుంది. మీరు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా, వరద బాధితులను పరామర్శించడానికి పోయినటువంటి వాళ్ళ మీద రాళ్ల దాడి చేసినా, మీరు ఎన్ని దాడులు చేసినా మా ప్రశ్నలు ఆగవు. మీరు సమస్యలు పరిష్కరిస్తే ప్రశ్నలు ఆగుతాయి తప్ప మీరు ప్రశ్నల్ని గొంతు నొక్కి సమస్యల్ని పక్కదారు పట్టించేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్ గా దానికి తగిన జవాబు చెప్తామనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కనీసం భావ ప్రకటనైనా మీరు ఇలా కనీసం సహిస్తలేరు. కనీసం ఒక ప్రశ్నిస్తే కూడా సహించినటువంటి ఇంత దుర్మార్గం అనేటువంటిది ఇది మంచిది కాదు. ఇప్పటికైనా కొంతం దిలీప్ను బేషరతుగా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్. థ్యాంక్ యూ దేవి ప్రసాద్ గారు.